దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పితరుడైన దావీదు గారికి మరి దేవాది దేవుడు ఎలాంటి సహాయము చేసినారు అన్నది కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 70వ వచనములో ఈ విధంగా రాయబడుతూ ఉంది. చదవండి. గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిచేను. చూడండి, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఏర్పరచుకున్నాడు, గొప్ప రాజుగా చేశాడు. కారణం ఏంటంటే ఆ గొర్రెల వెంబట ఉన్నాడు, కానీ అరణ్యంలో ఎడారిలో మరి మూగజీవులు వెంబట ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి గణపరచడం అనేది తాను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. తాను అంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు కనుక దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దావీదు గారిని మరి ఎంతగా హెచ్చించాడంటే ఈరోజు మనమే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తలుచుకునేటట్టుగా ప్రార్థనలో అంతగా హెచ్చించాడు. అటు రీతిగా నువ్వు కూడా హెచ్చించబడాలంటే ఇప్పుడే ప్రభుని నమ్ము, ఈ వాక్యాన్ని నీ వద్దకి చేర్చుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా రక్షించి దీవించునుగాక. ఆమెన్.